ఈరోజు నాకు యూట్యూబ్లో ఈ వీడియో సజెషన్ వచ్చింది. ఇద్దరు పాస్టర్లు తిట్టుకుంటుంటే దాని గురించి హిందూ సమాజానికి చెందిన ఈ ఛానల్ వాళ్ళు విశ్లేషణ ఇచ్చారు. ఏంటా ఈ వీడియోని చూస్తే అందులో జాన్ పాల్ గారి గురించి, ఇంకా పాస్టర్ వికేఆర్ గారి గురించి, వీళ్ళిద్దరి మధ్యన కొన్ని రోజులుగా జరుగుతున్న విషయాల గురించి, గొడవల గురించి వాళ్ళు మాట్లాడారు. ఈ హిందువుల ఛానల్ నేను చూడడం ఇదే ఫస్ట్ టైం ఆ వీడియో చూడడం. వాళ్ళు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, క్రైస్తవుల మీద ఎంత వ్యతిరేకంగా ఉన్నారంటే చాలా దారుణంగా ఉంది. వాళ్ళ మాటలు కానీ, వ్యతిరేకత కానీ, వాళ్ళు మాట్లాడే భాష కానీ, క్రైస్తవులన్న, పాస్టర్స్ అన్న వెటకారంగా మాట్లాడడం, తిట్టడం, బూతులు కూడా తిడుతున్నారు. చాలా దారుణం అనిపించింది. ఇంతకీ విషయానికి వస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వీళ్ళిద్దరు ఇలా కొట్టుకుంటుంటే మనకు చాలా మంచి కంటెంట్ దొరికింది వాళ్ళని తిట్టడానికి అని వాళ్ళే చెప్తున్నారు. నా ప్రశ్న ఏంటంటే, అలా వాళ్ళు తిట్టడానికి, వాళ్ళు క్రైస్తవ్యాన్ని తక్కువగా చూడడానికి మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి క్రైస్తవులుగా? వికేఆర్ గారు, జాన్ పాల్ గారు వాళ్ళ వీడియోలు చూశాను. ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకుంటూ, తిట్టుకుంటూ వీడియోలు చేసుకున్నారు. దానివల్ల ఎవరికి మహిమ కలిగింది? దేవునికి ఏమన్నా మహిమ వచ్చిందా? దానివల్ల క్రైస్తవ్యానికి ఏమైనా కొంచెమైనా ఉపయోగం ఉందా? ఏమీ లేదు. జాన్ పాల్ గారు ఆరోపించినట్టు వికేఆర్ గారి గురించి, ఆయన పర్సనల్ లైఫ్ గురించి నాకేమీ తెలియదు. వాళ్ళిద్దరూ నాకు తెలియదు. వికేఆర్ గారు తప్పు చేశారో లేదో నాకు తెలియదు. నాకు అది అనవసరం. నా విశ్వాసానికి అది అనవసరం. నేను యేసుక్రీస్తుని వెంబడించడానికి, దేవునిలో నడవడానికి నాకు ఆ విషయాలు అనవసరం. ఒకవేళ ఆయన తప్పు చేస్తే ఆయన సంఘంలో ఎల్డర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పాలి. కంటిన్యూస్గా ఆయన పాపంలో ఉంటే ప్రేమతోనూ సాత్వికంతోనూ మనం వాళ్ళని మందలించాలి అని బైబిల్లో ఉంది. ఒకవేళ సంఘంలోని పెద్దలు కానీ, పాస్టర్స్ కానీ ఇలాంటి తప్పులు ఏమన్నా చేస్తే సంఘం ఎదురుగుండా అందరి ముందు వాళ్ళని మందలించాలి. అలా మందలిస్తే ఇతరులకు కూడా అదొక వార్నింగ్లా ఉంటుంది అని బైబిల్ వచనం చెప్తుంది. అంతేగాని ఇలా పబ్లిక్గా ఇంటర్నెట్లో తిట్టుకోవాల్సిన అవసరం లేదు, పాస్టర్స్గా తిట్టుకోవాల్సిన అవసరం లేదు అని నా అభిప్రాయం. అలా తిట్టుకోవడం వల్ల దేవునికి మహిమ కలగదు, క్రైస్తవ్యానికి కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇలా క్రైస్తవ వ్యతిరేకుల ముందు చులకనవ్వి వాళ్ళు తిట్టడానికి, వాళ్ళు ఇంకా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా పనిచేయడానికి మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం. మీకు తెలిసిన క్రైస్తవుడు కానీ, ఎవరైనా సంఘ కాపరి కానీ ఎవరైనా పాపంలో ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా చెప్పండి, డైరెక్ట్గా మందలించండి. వాళ్ళు వినకపోతే సంఘ పెద్దల దగ్గరికి తీసుకెళ్ళండి. అప్పుడు కూడా మారకపోతే వాళ్ళని వదిలేయండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. మీ విశ్వాస జీవితంలో మీరు ముందుకెళ్ళండి. ఈ జాన్ పాల్ గారి మరియు వికేఆర్ గారి మధ్యన ఈ గొడవల్లో ఎక్కువ మనీ గురించి మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అందరి దగ్గర డబ్బులు తీసుకుంటారని. ఎట్లా ఒక విశ్వాసి డబ్బులు ఇస్తున్నాడు అంటే అతను ప్రార్థన చేసి దేవుడు అతన్ని నడిపిస్తేనే ఎవరైనా ఇవ్వాలి. ఒకవేళ మోసం చేసే పాస్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు అనుకోండి, మీరు అతనికి చెప్పగలిగితే వాళ్ళకి చెప్పండి. లేకపోతే వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు ఈరోజు కాకపోతే రేపైనా వాళ్ళు తెలుసుకుని సత్యం బయటపడినప్పుడు వాళ్ళు నిజం తెలుసుకుంటారు. వాళ్ళు డబ్బులు ఇవ్వడం మానేస్తారు. పాస్టర్లే తిట్టుకుంటూ దేవుని నామానికి మర్యాద లేకుండా క్రైస్తవ్యానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఇలాంటివి చూస్తుంటే చాలా బాధగా ఉంది. మన పాస్టర్స్ సమైక్యంగా స్వార్థ కోసం, దేవుని రాజ్యం కోసం కలిసి పనిచేయాలని మనం ప్రార్థన చేద్దాం.